హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏషియా కప్ 2025లో బిగ్గెస్ట్ క్లాష్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇవాళ మనకు మ్యాచ్ 8 o'clockకి స్టార్ట్ అవ్వబోతుంది ఎట్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం. సో మనము ఈ వీడియోలో టీమ్స్ ఫామ్ గురించి అండ్ ప్లేయర్స్ గురించి అండ్ పిచ్ రిపోర్ట్, టీమ్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ అండ్ కీ పాయింట్స్ టు విన్ దిస్ మ్యాచ్ అన్నీ కవర్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్. ఇండియా టోర్నమెంట్ని మనం చూస్తే రీసెంట్ మ్యాచ్ చాలా స్ట్రాంగ్గా స్టార్ట్ చేసింది యూఏఈ మీద. కుల్దీప్ యాదవ్ సెన్సేషనల్ స్పెల్తో 4 వికెట్స్ తీసుకోవడం అండ్ శివన్ దుబే కూడా బౌలింగ్లో క్రూషియల్ బ్రేక్ త్రూ ఇవ్వడం అండ్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ చూసుకోవచ్చు మనము. అండ్ జస్ప్రీత్ బుమ్రాకి వికెట్లు పడకున్నా కానీ అతని బౌలింగ్లో స్కోర్స్ని కొంచెం మనం కట్టడి చేయొచ్చు ఇక్కడ. సో ఇండియా బ్యాటింగ్ వైజ్ చూసుకుంటే మాత్రం అభిషేక్ శర్మ చాలా మొన్న కూడా మ్యాచ్లో చాలా ఫామ్లో ఉన్నాడు. ఓపెనింగ్లో చాలా అగ్రెషన్ చూపిస్తున్నాడు. సో శుభ్మాన్ గిల్ యాంకర్ రోల్ టు లాంగ్ ఇన్నింగ్స్ బిల్డ్ చేయగలడు. రీసెంట్గా నాకు తెలిసిన న్యూస్ ఏంటి అంటే శుభ్మాన్ గిల్ మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తుంటే అతనికి చిన్న లెగ్ ఇంజురీ అయ్యిందని న్యూస్ విన్నాను ఇవాళ మార్నింగ్. సో అతను ప్రాబబ్లీ ఇవాళ మ్యాచ్లో ఉంటాడో ఉండడో ఇప్పటికీ ఇంకా డౌటే. లెట్స్ సి. సో లెట్స్ హోప్ అతడు ఈరోజు జరిగే మ్యాచ్లో ప్లేయింగ్ 11లో ఉండాలని కోరుకుందాం. ఎందుకంటే అతని లాంగ్ ఇన్నింగ్స్ మనకు కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది టీం విన్ అవ్వడానికి. ఇక మన కెప్టెన్ అయినటువంటి సూర్యకుమార్ యాదవ్ గురించి మాట్లాడితే మంచి ఫామ్లో ఉన్నాడు. అగ్రెసివ్ బ్యాటింగ్ ఉంది అండ్ ఎట్ ద సేమ్ టైం బౌలింగ్, లైక్ ఎలాంటి టైంలో ఎలాంటి బౌలర్ను దించాలనేది చాలా ప్రామిసింగ్గా వర్క్ చేస్తున్నాడు సూర్యకుమార్ యాదవ్. అండ్ తిలక్ వర్మ గురించి ఎక్కువ చెప్పాల్సింది అవసరం ఎవరికి లేదు. ఎందుకంటే అతని మిడిల్ ఆర్డర్లో కంపోజర్తో మంచి ప్లేయర్ అనేది మనకు తెలుసు. మిడిల్ ఆర్డర్లో అతడు ఎంత మంచిగా ఆడతాడో మనకు అందరికీ తెలుసు. అండ్ సంజు శాంసన్ అంటే వికెట్ కీపర్ ప్లస్ కొంచెం ఫినిషింగ్ క్యాపబిలిటీస్ ఉన్న వ్యక్తే. కరెక్ట్ ఇన్నింగ్స్ రావాలి అతని దగ్గర నుంచి. లెట్స్ హోప్ ఇవాళ మనం సంజు శాంసన్ నుంచి గట్టి ఇన్నింగ్స్ చూస్తామని కోరుకుందాం. అండ్ హార్దిక్ పాండ్యా అండ్ శివన్ దుబే అంటే వాళ్ళు మంచి పవర్ హిట్టర్స్ అండ్ ఆల్రౌండ్ ఆప్షన్ కూడా ఉంది మనకు వాళ్ళిద్దరి దగ్గర నుంచి. సో ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్కి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది జస్ప్రీత్ బుమ్రా. సో పవర్ ప్లే అండ్ డెత్ ఓవర్స్కి మనకు మంచి స్పెషలిస్ట్ అయిన. అండ్ కుల్దీప్ యాదవ్ అంటే మంచి స్పిన్ డిపార్ట్మెంట్లో మంచి ఫామ్లో ఉన్న వ్యక్తి మన కుల్దీప్ యాదవ్. అండ్ అక్షర్ పటేల్ కూడా మంచి ఎకనామికల్ బౌలర్ అండ్ హ్యాండీ బ్యాట్స్మెన్ కూడా. మనకు ఎమర్జెన్సీ టైంలో కూడా అక్షర్ పటేల్ చాలా టైమ్స్ హెల్ప్ చేశాడు. అండ్ వరుణ్ చక్రవర్తి గురించి కొంచెం మిస్టరీ స్పిన్నర్. అంటే కొంచెం మనం ఇవాళ మేబీ పాకిస్తాన్ బ్యాట్స్మెన్ని కన్ఫ్యూజ్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో స్ట్రెంత్ వైజ్గానైతే స్ట్రెంగ్త్స్ వచ్చేసి మనకు స్ట్రాంగ్ స్పిన్ డిపార్ట్మెంట్ ఉంది అండ్ బ్యాలెన్స్డ్ బ్యాటింగ్ ఆర్డర్ ఫ్రమ్ టాప్ టు ఫినిష్ దాకా ఉంది మనకు బ్యాటింగ్ కూడా. అండ్ మనకు తెలిసిందే మన దగ్గర వరల్డ్ క్లాస్ పేసర్స్ లైక్ బూమ్రా కూడా ఉన్నాడు. బట్ ఇక్కడ మనము ఇంకోటి మర్చిపోతున్నాం, మనకు కూడా వీక్నెసెస్ ఉన్నాయి. సో ఎర్లీ వికెట్ పడ్డది అనుకో మన ఇండియాలో, సో చాలా ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది మిడిల్ ఆర్డర్ మీద. అప్పుడు మ్యాచ్ మన చేతి నుంచి వెళ్ళి ఈజీగా జారిపోతుంది. సో అలాంటి సిచ్యువేషన్ చాలా టైమ్స్ ఫేస్ చేసాము. సో ఇవాళ పాకిస్తాన్తో మ్యాచ్లో మనం చాలా ఫోకస్డ్గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లీస్ట్ పవర్ ప్లేలో ఒక్క వికెట్ పడుకోకుండా చూసుకుంటూ మనం రన్స్ కూడా కన్సిస్టెంట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. అండ్ డెత్ ఓవర్స్లో సమ్ టైమ్స్ ఎక్స్పెన్సివ్ అవ్వచ్చు. అంటే మనం బౌలింగ్ సైడ్ వచ్చేసి డెత్ ఓవర్స్లో మనము సమ్ టైమ్స్ ఎక్కువ రన్స్ కూడా ఇవ్వచ్చు పాకిస్తాన్ వాళ్ళు బ్యాటింగ్ చేస్తే. బట్ అలా ఇచ్చినప్పుడు కూడా మన వాళ్ళు ఎక్కువ ప్రెజర్ ఫీల్ అవ్వకుండా నెక్స్ట్ ఓవర్ ఇచ్చే వాళ్ళకి కానీ వాళ్ళకు మనం కొంచెం బూస్ట్ ఇవ్వాలి. సో కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేస్తే మనం పాకిస్తాన్ మీద ఈజీగా గెలవచ్చు. అండ్ పాకిస్తాన్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనం ఇండియా యూఏఈ మీద గెలిచిందని మనం గట్టిగా చెప్పుకుంటున్నాం. బట్ ఇక్కడ పోకూడదు ఏంటి అంటే పాకిస్తాన్ కూడా ఓమన్ మీద చాలా కంఫర్టబుల్గా విన్ తీసుకొని కాన్ఫిడెన్స్లో ఉంది. చాలా మంచి కాన్ఫిడెంట్ మీద ఉంది పాకిస్తాన్ టీం అంతా. మహమ్మద్ హరీస్ బ్యాటింగ్ 66 రన్స్ కొట్టాడు లాస్ట్ మ్యాచ్లో, సాలిడ్ నాక్ ఇచ్చాడు అతను. అండ్ షాహిన్ అఫ్రీది బౌలింగ్ ఆల్వేస్ డేంజరస్, అది మన అందరికీ తెలిసిందే. సో అతని బౌలింగ్ వచ్చినప్పుడు కూడా మనము కొంచెం జాగ్రత్త పడుతూ ఆడాలి. అండ్ వీళ్ళ బ్యాటింగ్ కూడా బాగానే ఉంది. అంటే పాకిస్తాన్ బ్యాటింగ్ చూసుకుంటే మనకు మహమ్మద్ హారిస్ అతను మంచి ఫామ్ కూడా చాలా అగ్రెసివ్గా ఉంది. ఓమన్ మ్యాచ్లో కూడా కాన్ఫిడెన్స్ బూస్ట్ ఇచ్చాడు అతను. అండ్ ఫకర్ జమాన్ అంటే మనకు తెలిసిందే, అతడు పెద్ద బిగ్ హిట్టర్, పవర్ ప్లేలో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలడు అతను.
అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే సామ్ అయూబ్. సాయం అయూబ్ గురించి చెప్పాలనుకుంటే ఈయన యంగ్ ఓపెనర్, ఫాస్ట్ రన్స్తో డేంజరస్గా ఆడతాడు. అండ్ ఎస్పెషల్లీ మనం అయూబ్ అంటే ఓన్లీ బ్యాటింగ్ డిపార్ట్మెంటే అనుకుంటాం. బట్ స్పిన్ ఒకవేళ పిచ్ కనుక స్పిన్కి చాలా అనుకూలంగా ఉంటే మాత్రం అయూబ్ నుంచి వెళ్ళి మనం ఇవాళ అట్లీస్ట్ ఒక 2 or 3 ఓవర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అది కూడా కొంచెము మనము ఆలోచించుకోవాలి. అయూబ్ దగ్గర నుంచి వెళ్ళి ఈరోజు బ్యాటింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఎట్ ద సేమ్ టైం బౌలింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మనం ఇక ఫర్హాన్ గురించి మాట్లాడుకుంటే అతని అంటే అతను మ్యాచ్ ఆడే విధానం చూస్తే పెద్దగా అతను పిచ్లో ఉన్న ఫీలింగ్ కూడా రాదు. బట్ అతని సపోర్ట్ రోల్ అలా ఉంటుంది. లైక్ ఎక్కువ ఐ మీన్ లైక్ నాన్ స్ట్రైకర్లో ఉండి సపోర్ట్ రోల్ ఇవ్వడంలో అతను మంచి స్పెషలిస్ట్ వాళ్ళకి. అండ్ ఆగా సల్మాన్ అంటే ఇక కెప్టెన్ మనకు తెలిసిందే, అతను మంచి మిడిల్ ఆర్డర్ స్టెబిలైజర్. సో ఇక హసన్ నవాజ్ ఐ మీన్ లైక్ అతని దగ్గర నుంచి వెళ్ళి మంచి కాంట్రిబ్యూషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే యంగ్ ప్లేయర్ కాబట్టి మనకి ఇంకా ఎక్కువ తెలియదు మన ప్లేయర్స్కి అతని బౌలింగ్ ఎలా ఉంటుందో, బ్యాటింగ్ ఎలా ఉంటుందో. అంటే బౌలింగ్ ఇప్పటివరకు వేయలేదు, బ్యాటింగ్ చూసాము. సో ఒకసారి లైక్ ఇక్కడ ఏంటి అంటే అప్పటి వరకు ఆడిన బ్యాట్స్మెన్కి బౌలింగ్ వేయడం చాలా ఈజీ ఎవరికైనా. బట్ ఒక న్యూ బ్యాట్స్మెన్ వచ్చినప్పుడే బౌలర్లు ఈజీగా ఏంటి అంటే కాన్ఫిడెన్స్ని కోల్పోతారు. వాళ్ళు ఒక ఫస్ట్ బాల్ 6 కొట్టగానే అరే ఈ బ్యాట్స్మెన్ కొత్తోడు అనుకొని నెక్స్ట్ బాల్ మన బౌలర్స్ డిఫరెంట్గా ట్రై చేస్తారు. సో న్యూ బ్యాట్స్మెన్ ఎవరైతే ఉంటారో అంటే ఎవరైతే కొత్త వాళ్ళు ఆడతారో యంగ్ ప్లేయర్స్కి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆపోజిట్ బౌలర్ని వాళ్ళు ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు. ఎందుకంటే ఇతని బ్యాటింగ్ స్టైల్ ఇంకా బౌలర్కి తెలియదు కాబట్టి. సో అది నవాజ్కి కొంచెం ప్లస్ కావచ్చు. అండ్ వాళ్ళ బౌలింగ్ టీం గురించి మాట్లాడుకుంటే షాహీన్ అఫ్రిది. సో అతను మంచి అతనికి షాహీన్ అఫ్రిది అంటే ఇక న్యూ బాల్ అతని చేతిలో ఉన్నది అంటే మంచి బ్రేక్ త్రూ అయితే ఇస్తాడు మంచిగా పాకిస్తాన్కి. అండ్ మొహమ్మద్ నవాజ్ స్పిన్ ఇక ఆల్రౌండర్, మిడిల్ ఓవర్స్లో గ్యారంటీ కంట్రోల్ చేస్తాడు. స్కోర్ మాత్రం ఎక్కువ కాకుండా నవాజ్ గ్యారంటీ హ్యాండిల్ చేస్తాడు స్పిన్ వేసి. అండ్ ఫర్వీమ్ అష్రఫ్ అంటే మీడియం పేస్, డెత్ ఓవర్స్లో మంచి కీ రోల్. సో మనము ఇప్పుడు ఎలా అంటే హిట్టింగ్ చేసే టైంలో ఆ మీడియం పేస్ బౌలింగ్ చేసినప్పుడు అయితే మనం కొంచెం ఆచితూచి ఆడాలి నన్ను అడిగితే. అండ్ అబ్రార్ అహ్మద్ వచ్చేసి మిస్టరీ స్పిన్నర్. అంటే కొంచెం మనం ఎలా అంటే ఇండియన్ ఇండియన్ బ్యాట్స్మెన్లు మనం చూసుకుంటే స్పిన్నింగ్లో కొంచెం మనకి ఇప్పుడు నిజం చెప్పాలంటే మన ఇండియా టీంలో ఇప్పటి వరకు స్పిన్ని 100% నాకు మంచి 100% నాకు ఇచ్చిన ప్లేయర్ ఎవరు మధ్యలో వచ్చారు లేండి, శ్రేయస్ అయ్యర్ లాంటి వాళ్ళు వచ్చారు. బట్ ఈ టీంలో ఇప్పుడు నాకు తెలిసినంత వరకు చూసుకోవాలి అంటే కొంచెము ఈ అబ్రార్ అహ్మద్ ఆల్రెడీ తన స్పిన్నింగ్ బాగుంటుంది. సో ఇండియన్ బ్యాట్స్మెన్స్కి కొంచెం కష్టం అతను క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే స్పిన్నింగ్ అంటే మన ఇండియా బ్యాట్స్మెన్కి కూడా కొంచెము కష్టమే అవుతుంది పిచ్ మీద. సో అబ్రార్ అహ్మద్ కూడా వాళ్ళకి పాకిస్తాన్ టీంకి మంచి ప్లస్ అవ్వచ్చు ఇవాళ మ్యాచ్లో. అండ్ సూఫియాన్ ముకీమ్ ఆయన యంగ్ స్పిన్నరే అతను కూడా. సో అతని వేరియేషన్స్తో కన్ఫ్యూజ్ చేయొచ్చు మేబీ. ఎందుకంటే మనకి ఎస్పెషల్లీ మ్యాచ్లో మనకి ఇబ్బంది ఎక్కువ వచ్చేది యంగ్ ప్లేయర్స్ దగ్గర నుంచి. సో వాళ్ళ వే ఆఫ్ ప్లేయింగ్ మనకు అర్థం కాదు. సో యంగ్ ప్లేయర్ ఇప్పటివరకు మనకు బౌలింగ్ వేయని వాళ్ళు సడన్లో వచ్చి బౌలింగ్ వేయడము, మనకు తెలియని వాళ్ళు సడన్లో వచ్చి బ్యాటింగ్ చేసినప్పుడు సో వాళ్ళు ఎలా ఆడుతున్నారు, వాళ్ళ బౌలింగ్ వే ఎలా ఉంది అనేది మనము అర్థం చేసుకోవడానికి ఒక ఫస్ట్ 2 to 3 బాల్స్ వేస్ట్ అయిపోతాయి. సో ఆటోమేటిక్గా అతను స్కోర్స్ను రన్స్ కట్టడి చేయగలుగుతాడు. సో ఇదంతా ఉద్దేశం మైండ్లో పెట్టుకొని ఆడాలి. సో పాకిస్తాన్ కూడా దాని స్ట్రెంగ్స్ మాట్లాడితే మాత్రం వాళ్ళకు కూడా మంచి టీం ఉంది. అఫ్రిది ఎర్లీ ఓవర్స్లో చాలా డేంజరస్గా ఉంటాడు. అండ్ హ్యారిస్ అండ్ ఫకర్ జమాన్ వాళ్ళు మంచి అగ్రెసివ్ స్టార్ట్స్ ఇస్తారు. స్పిన్ వెరైటీ విత్ నవాజ్ అండ్ అబ్రార్. బట్ ఇక్కడ పాకిస్తాన్ వీక్నెస్ అంటే మనము తరతరాలుగా చూస్తున్నది ఇక్కడ బ్యాటింగ్ డెప్త్ వాళ్ళకి వీక్ ఉంటుంది. అంటే సో వాళ్ళు చెప్పాలి అంటే మనము పర్టికులర్గా కంటిన్యూస్గా పవర్ ప్లేలో ఒక 2 వికెట్స్ తీసామనుకోండి, ఇక పాకిస్తాన్ మళ్ళీ రీబిల్డ్ చేసుకోవడానికి చాలా కష్టమైపోతుంది. అది మనము ఇయర్స్ నుంచి చూసుకుంటూ వస్తున్నాము. సో పాకిస్తాన్ వీక్నెస్ని మనం అర్థం చేసుకోవాలి. సో మనం చేయాల్సిన పని ఏంటి అంటే గ్యారంటీ మనకు పవర్ ప్లేలో ఒక 2 వికెట్స్ పాకిస్తాన్ సైడ్ నుంచి మనకు వచ్చాయి అంటే విన్ మనదే 90% అని అర్థం చేసుకోవచ్చు. అండ్ కన్సిస్టెన్సీతో ఇష్యూ ఉంటుంది వాళ్ళకు. అంటే ఇప్పుడు మనకు ఒకవేళ మనకు అంత లక్కీలీ మనము లైక్ ఏమంటారు టాస్ మనమే గెలిచి బ్యాటింగ్ వాళ్ళకు ఫస్ట్ ఇచ్చామనుకోండి, ఒక 2 వికెట్స్ తీసామనుకోండి, సో అప్పుడు వాళ్ళ కన్సిస్టెన్సీ ఇష్యూ ఉంటుంది వాళ్ళకు. సో వాళ్ళు మళ్ళీ ఫామ్లోకి రారు.
అండ్ స్పిన్ బౌలింగ్కి స్ట్రగుల్ ఉంటుంది వాళ్ళకి. అంటే నేను చెప్పాను వాళ్ళకి స్ట్రెంగ్త్ స్పిన్నే అండ్ వీక్నెస్ స్పిన్నే. ఒకవేళ స్పిన్ బౌలర్స్లో మనము బ్యాక్ టు బ్యాక్ ఒక 6 అండ్ 4 కొట్టామనుకోండి, సో వాళ్ళు ఇక స్ట్రగుల్ అవుతూనే ఉంటారు. సో వాళ్ళ దగ్గర ఉన్న డిఫెక్టే అది. అండ్ ఇక హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే మాత్రము ఇండియా వర్సెస్ పాకిస్తాన్ T20 ఐస్లో ఇండియా క్లియర్గా హెడ్ ఉంది. అంటే 13 మ్యాచెస్లో 10 ఇండియా విన్ చేసింది. బట్ సైకలాజికల్లీ ఇది ఇండియాకి అడ్వాంటేజ్గా ఉండొచ్చు. బట్ కొన్ని టైమ్స్లో పాకిస్తాన్ అన్‌ప్రిడిక్టబుల్ సైడ్ కూడా ఉంది. అది మనకు ఆల్రెడీ మనం ఫేస్ చేశాము. ఆహ్, చాలా టైమ్స్ మనం కూడా పాకిస్తాన్ దగ్గర వాళ్ళ అన్‌ప్రిడిక్టబుల్ చూసి మనం కూడా తట్టుకోలేకపోయాము. లాస్ట్ టైం కూడా ఏదో కోహ్లీ నాక్ ఇచ్చాడు కాబట్టి మనం బయటపడ్డాము. కానీ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే కొన్ని కొన్ని టైమ్స్ పాకిస్తాన్ అన్‌ప్రిడిక్టబుల్ సైడ్ ఉన్నప్పుడు మనం కూడా కట్టడి చేయలేం వాళ్ళను. సో, ఆహ్, వాళ్ళు మ్యాచ్ ఫ్లిప్ చేసే టైం మనం ఇవ్వద్దు. సో సైకలాజికల్గా వాళ్ళని దెబ్బ కొట్టాలి మ్యాచ్లో. అండ్ ఇక మనం పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే దుబాయ్ స్టేడియం గురించి మాట్లాడుకుంటే ఇది ఎలా అంటే బ్యాలెన్స్డ్గానే ఉంటుంది. ఎర్లీ ఓవర్స్లో పేసర్కి లిటిల్ మూవ్మెంట్ ఇస్తుంది అండ్ మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ డామినేట్ చేస్తారు. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ మాత్రం వచ్చేసి గ్యారంటీ ఒక 160 ఎవరు బ్యాటింగ్ చేసినా పాకిస్తాన్ ఇండియా ఎవరు బ్యాటింగ్ చేసినా కానీ 160 165 ప్యార్ స్కోర్ ఉంటే ఓకే. యావరేజ్ స్కోర్ వచ్చేసి ఒక 160 165 ఉంటే వాళ్ళు ఈజీగా డిఫీట్ చేయొచ్చు. సో బ్యాటింగ్ ఫస్ట్ ఎవరు చేసినా 160 ప్లస్ స్కోర్స్ సెట్ చేస్తే సేఫ్ జోన్లో ఉండే వే ఉంటుంది వాళ్ళకి. అండ్ ఇంకొకటి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది డ్యూ ఫ్యాక్టర్. సో చేజింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి స్లైట్లీ అడ్వాంటేజ్ ఉంటుంది. సో నా వరకు అయితే ఇవాళ మ్యాచ్ టాస్ ఎవరు గెలిచి లైక్ ఫీల్డింగ్ ఎవరు చేస్తారో వాళ్ళే 75% విన్ వాళ్ళదే అని నేను అనుకుంటున్నాను. అండ్ కీ పాయింట్స్ గురించి ఇక్కడ మాట్లాడుకుంటే మాత్రము అఫ్రిదీస్ న్యూ బాల్ స్పెల్ని తట్టుకోవాలి ఎస్పెషల్లీ. అండ్ స్పిన్నర్స్ ఎఫెక్టివ్గా ఆడాలి మన సైడ్ కూడా. కుల్దీప్ కానీ అక్షర్ కానీ వరుణ్ కానీ మిడిల్ ఓవర్స్లో గ్యారంటీ వికెట్ తీసుకోవాలి. బూమ్రా ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. అఫ్కోర్స్ ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎ లాట్ ఆఫ్ వికెట్స్ ఫ్రమ్ బూమ్రా. నాకైతే వికెట్స్ కూడా అవసరం లేదు టు బీ ఫ్రాంక్ బూమ్రా దగ్గర నుంచి. బూమ్రా పవర్ ప్లేలో అండ్ డెత్ ఓవర్స్లో నాకు స్కోర్ ఇవ్వకుంటే చాలు భయ్య, అంతే ఇక. అండ్ బ్యాటింగ్ పార్ట్నర్షిప్ అయితే నేనైతే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఇవాళ పెట్టుకున్నదంటే అభిషేక్ శర్మ మీద పెట్టుకున్నా అండ్ సూర్యకుమార్ యాదవ్ అండ్ మనకు మిడిల్ ఆర్డర్లో తిలక్ వర్మ అండ్ ఇక అంతే. ఒకవేళ బై లక్కీలీ మనకు శుభ్మాన్ గిల్ ఇవాళ మ్యాచ్లో ఉంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అతని దగ్గర నుంచి గుడ్ కన్సిస్టెన్సీ. ఎందుకు అంటే ఆ న్యూస్ మార్నింగే చూశాను అతనికి నెట్ ప్రాక్టీస్లో కాలికి గాయమైందట. సో మనం చెప్పలేము అతడు మేబీ ఇవాళ మ్యాచ్ ఆడవచ్చు. బట్ లక్కీలీ అతడు మ్యాచ్లో ఉంటే చాలా బెటర్ మనకి ఇండియాకి. లెట్స్ సి. దట్స్ ఇట్ అండి. నా వరకైతే ఇదే. మనం ఒకవేళ టాస్ గెలిచి లైక్ ఫస్ట్ ఫీల్డింగ్ చేస్తే మాత్రము మనదే విన్నాం. చూద్దాం ఇక. సో ఇండియా బ్యాటింగ్ డెప్త్తో చేజింగ్ కూడా మేనేజ్ చేయొచ్చు మనము. సో మనము టాస్ గెలిస్తే మాత్రము ఫీల్డింగే తీసుకోవాలి. ఆన్ పేపర్ అయితే మన ఇండియా స్ట్రాంగ్గానే ఉంది. బ్యాలెన్స్డ్ బ్యాటింగ్ ఉంది, స్పిన్ అటాక్ ఉంది, బూమ్రా ఫ్యాక్టర్ ఉంది మనకు. పాకిస్తాన్కి వచ్చేసి ఫాస్ట్ బౌలింగ్ అడ్వాంటేజ్గా ఉంది వాళ్ళది, ఎస్పెషల్లీ అఫ్రిది. బట్ కన్సిస్టెన్సీలో మన ఇండియానే ఫస్ట్ ఉంది. సో ఇండియాకే ఎక్కువ ఫేవర్ ఉంది ఇవాళ విన్ అయ్యడానికి ఛాన్సెస్. సో దీన్ని మనం యూటిలైజ్ చేసుకుంటే చాలు, ఆచితూచి ఆడితే చాలు. అగ్రెసివ్గా ఆడాల్సిన అవసరం లేదు ఇవాళ మ్యాచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనది చేజింగ్ అవ్వని, ఫస్ట్ బ్యాటింగ్ అవ్వని, మనము ఫస్ట్ చేయాల్సిన పని పవర్ ప్లేలలో వికెట్లు పడకుండా చూసుకోవాలి. 6 ఓవర్లలో నువ్వు 100 రన్స్ అవసరం లేదు, 50 కొట్టు, 60 రన్స్ తీసుకో, బట్ వికెట్ పడకుండా చూస్తే మనదే విన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో నేనైతే ఇండియాకే సపోర్ట్ చేస్తాను. ఆబ్వియస్లీ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు ఇండియాకి ఐ మీన్ లైక్ సపోర్ట్ చేస్తారు. సో దిస్ ఈస్ టుడే మ్యాచ్ ప్రిడిక్షన్. అండ్ వన్స్ మ్యాచ్ కంప్లీట్ అయ్యాక ఐ థింక్ బై 3 AM ఆర్ 4 AM ఐ విల్ గెట్ బ్యాక్ టు విత్ కంప్లీట్ రివ్యూ. ఐ మీన్ లైక్ ఎవరు మ్యాచ్ గెలిచారు అండ్ ఎక్కడ ఫ్లాస్ ఉన్నాయి అండ్ అడ్వాంటేజెస్ ఎలా వచ్చాయి టీంకి అనేది నేను మళ్ళీ మీ ముందుకు గెట్ బ్యాక్ అవుతాను కంప్లీట్ రివ్యూతోని. Until unless, take care and bye bye. Jai Hind.